ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్డు బ్లాగ్స్. ఈరోజు చూడండి, నేను ఫిష్ కర్రీ చేస్తున్న బెంగాలీ స్టైల్లో. చూడండి, ఇక్కడ ఆయిల్ వేసి ఆయిల్ మంచిగా వేడెక్కినాక ఫిషెస్ కొంచెం సాల్ట్ పసుపు వేసి కలిపి పెట్టుకున్నా ఫ్రెండ్స్. అది ఆయిల్లో ఫ్రై చేయాలి. ఆయిల్ అయితే ఇక్కడ మంచిగా వేడవుతే అవ్వాలి, లేకపోతే ఫిషెస్ మొత్తము విరిగిపోతాయి. ఫిషెస్ చూడండి, ఫిషెస్ ఫ్రై అవుతుంది. ఎలాగో ఒక పక్క ఫ్రై అయినాక మళ్ళీ ఇంకొక సైడ్ తిప్పుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం మంచిగా రెడ్గా మంచిగా ఫ్రై అవనివ్వాలి, లేకపోతే స్మెల్ వస్తుంది కర్రీ. చూడండి ఎట్లా వేగుతున్నాయో. మొత్తం ఫ్రై ఎర్రగా అయినాక ఇంకొక సైడు తిప్పుకుంటున్నాను. మెల్లగా తిప్పుకోండి, లేకపోతే మొత్తం అవేంటి ఇదవుతాయి, అంటే ఇరిగిపోతాయి. మొత్తం ఫ్రై అయిపోయినాయి. చూడండి నేను ఎట్లా తీసుకున్నా, రెడ్డిష్గా మొత్తం ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో ఆయిల్ మీకు తక్కువ పడితే తక్కువ వేసుకోండి ఫ్రెండ్స్. నాకైతే ఆయిల్ సరిపోయిందని నేను మరేం వేయలేదు. దాంట్లోనే ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. చూడండి, ఆనియన్స్ కూడా ఫ్రై చేస్తున్నాను. ఆనియన్స్ ఇట్లా పొడుగు కట్ చేస్తే ఫిష్ కర్రీకి బాగుంటాయి. గుండెగా ఏం కట్ చేయొద్దు. దీనికైతే ఇట్లనే నిలువుగా కట్ చేసుకోవాలి. దాని తర్వాత అది ఫ్రై అయ్యేలోపు నేను మిక్సీలో ఆనియన్స్, అల్లం, వెల్లుల్లిపాయలు కొన్ని, ఇక జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. ఒక 3 స్పూన్స్ ఆవాలు, 3 స్పూన్ నేను మీకు చూపించలేదు కానీ 3 స్పూన్స్ అయితే ఆవాలు వేసుకోవాలి. అవన్నీ వేసుకున్నాక ఇక్కడ చూడండి, ఇక ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయిగా, ఇంకొకసారి కలుపుకున్నాను ఫ్రెండ్స్. దాని తర్వాత నేమైతే బెంగాలీ స్టైల్ ఫిష్ కర్రీ అన్నాను కదా, అందుకని ఇక్కడ కొంచెం ఆలు, నెక్స్ట్ టమాటాస్ వేసుకోవాలి. టమాటాస్ వేసుకున్నాక అవి ఫ్రై అవుతుంటే దాంట్లోనే కొంచెం పసుపు వేసుకోవాలి, కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. నాది ఇక్కడ అది మిస్ అయింది. సాల్ట్ వేసుకొని ఫ్రై చేయాలి. అవి ఫ్రై అయ్యేలోపు మనం ఇక్కడ మిక్సీ పట్టుకుందాం. దాంట్లో కొంచెం మసాలా దినుసులు కొంచెం వేసుకొని గ్రైండర్ చేయాలి, మిక్సీ పట్టాలి, మంచిగా పేస్ట్ లెక్క చేయాలి. కొంచెం వాటర్ పోసుకొని పేస్ట్ లెక్క చేయాలి. తర్వాత అవి అక్కడ కూడా ఫ్రై అయిపోయినాయి కదా, అది మనం మిక్సీ పట్టింది ఉంది కదా పేస్ట్, అది దాంట్లో వేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేయాలి. పైకి ఆయిల్ తేలుతుంది చూడండి, ఆయిల్ తేలే వరకు మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇది చూడండి ఎట్లా ఫ్రై అవుతుందో. ఫ్రై చేసుకున్నాక దాంట్లో కొంచెం కారం కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్. కారం మీకు ఎంత టేస్ట్కి సరిపడా ఎంత తింటారో అంత కారం వేసుకొని ఫ్రై చేయండి. తర్వాత దాంట్లోకి కొంచెం వాటర్ పోసుకోవాలి. ఆ చేపలు మునిగేటట్టు కొంచెం వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్. దాంట్లోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నా. కొత్తిమీర వేసుకొని ఆలు ఉన్నాయి కదా, దాంట్లో ఆలు ఉడికే వరకు మనము దాన్ని ఉడకబెట్టాలి. చూడండి నేను చూస్తున్నా ఉడికినాయి లేదో, ఇట్లా గరిటెతోని మనము నొక్కితే మనకు అర్థమవుతుంది. అది అయిపోయినాక మనము ఫ్రై చేసుకున్న ఫిషెస్ ముక్కలు ఉన్నాయి కదా, అవి దాంట్లోకి వేయాలి. అవి వేస్తున్నాను చూడండి, ఎట్లా వేస్తున్నాను. మెల్లగా ఒక్కొక్కటి ఆ వాటర్లోకి అవన్నీ దాంట్లోకి వేయాలి. వేసేసినాక కొంచెం అవి ఏం చేయాలంటే గరిటెని కొంచెం మునిగేటట్టు చేస్తే అవి ఉడుకుతాయి. ఎక్కువ ఇది చేయకూడదు, కదిపితే అవి ముక్కలు అయిపోతాయి కదా, అందుకని. దాని తర్వాత ఒక 3-4-5 మినిట్స్ బాయిల్ అయ్యి వాటర్ కొంచెం దగ్గర పడే వరకు చూడండి. అయిపోయింది. ఇదిగోండి, ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది.